ప్రైజ్ లార్డ్. మరి కొన్ని దినాల్లో మన క్రిస్మస్ ఆరాధన చేసుకోబోతున్నాం. డిసెంబర్ మాసాన్ని ఆనంద మాసము అని పిలుస్తారు. మరి కొన్ని దినాల్లో మనం అందరం కూడా క్రిస్మస్ సంబరాలు చేసుకోబోతున్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట, క్రైస్త అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. అయితే ప్రభునందు నా స్నేహితులారా, ఈ నిడదవోలు పట్టణ ప్రజలందరికీ గొప్ప శుభవార్తను తెలియజేయడానికి ఈ రాత్రి నేను మీ ముందుకు వస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, నేడు అనగా ఈ రోజు ఆ రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదే గొప్ప శుభవార్త మీ అందరికీ. అలాంటి క్రీస్తుని మీరు ఆరాధించగలుగుతున్నారా? మనందరం చూడండి, పుట్టుకతోనే ఏసీ రూముల్లో, మరి మంచి మంచి కాస్ట్లీ హాస్పిటల్ రూమ్స్ లో, మన ఇంట్లో మంచి మంచి బిల్డింగ్ లో ఉంటా ఉన్నాం. కానీ క్రీస్తు అలా కాదండి. ఎంత తగ్గించుకున్నాడంటే, ఆయన ఒక మహారాజు అయి ఉండి ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు రిక్తునిగా చేసుకుని భూమికి దిగివచ్చి ఒక పశువుల పాకలో, గేదెలు, ఆవులు, పశువుల మేకలు ఉండే పశువుల దొడ్డిలో ఆయన పుట్టాడండి. అలాంటి రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను విమోచించడానికి, మన పాపం నుండి, మన శాపం నుండి ఆయన విడిపించడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాడు. అలాంటి ప్రభుని ఆరాధిస్తున్న మేము ఈ గొప్ప శుభవార్తను మీకు తెలియజేయడానికి వచ్చాం. మరి మీరు కూడా అలాంటి క్రీస్తుని కలిగి ఉండాలని ప్రేమతో మేము అందరినీ ఆహ్వానిస్తున్నా. మీరు అందరూ రెడీయా? అలా రావాలని, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకోవాలని ఈ శుభవార్తను మీకు తెలియజేయడానికి వచ్చాం. మరి తెలుసుకుంటారు కదా? తెలుసుకోవాలని ప్రభు పేట ఆహ్వానిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అవర్ ఇండియా. గాడ్ బ్లెస్ యు ఆల్.